బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల కురిసిన అత్యంత భారీ వర్షాలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో అయితే పలు జిల్లాల్లో భీకరమైన వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల ప్రజలు ఇంకా వరద భయం నుండి బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ఆందోళన జారీ చేస్తోంది. అయితే ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో బుధ గురువారాలు 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, ఇది ఇవాళ ఒడిశా సమీపంలో తీరాన్ని దాటొచ్చని భావిస్తున్నారు. అయితే దీని ప్రభావంతోని తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, అలాగే మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆల్రెడీ. అయితే ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలు కూడా తోడవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జల్లులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల కురిసిన అత్యంత భారీ వర్షాలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో అయితే పలు జిల్లాల్లో భీకరమైన వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల ప్రజలు ఇంకా వరద భయం నుండి బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయందున వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బుధ, గురువారం 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, ఇది ఇవాళ ఒడిశా సమీపంలో తీరాన్ని దాటొచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మహబూబ్ నగర్, మెదక్,
సంగారెడ్డి, అలాగే దీంతో పాటు వికారాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మూలుగు, నిర్మల్, అలాగే నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.